హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో క్లాస్. మనం లాస్ట్ వీడియోలో యూనిట్ 4 స్టార్ట్ చేసాము, ఎగ్జిక్యూటింగ్ స్ట్రాటజీ ఆర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్ట్రాటజీ. అందులో మనం వేరియస్ ఆర్గనైజేషనల్ ఇష్యూస్ చూసాము విచ్ విల్ ఎఫెక్ట్ ఓవరాల్గా మన ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్ట్రాటజీని. ఓకే, అంటే మన స్ట్రాటజీని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేకుండా ఏమేమి అడ్డుపడతాయో, ఎలాంటి సిచ్యువేషన్స్లో అడ్డుపడతాయో, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అదంతా లాస్ట్ వీడియోలో చూసాం. అండ్ ఇన్ టుడేస్ వీడియో స్ట్రాటజీ అనేది మనం ఇంప్లిమెంట్ చేసేసాక మనకంటూ ఒక రిజల్ట్ అనేది ఉంటుంది విత్ సమ్ ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్. సో వచ్చే రిజల్ట్ ఎవాల్యుయేషన్ అనమాట. దేని ద్వారా చూస్తున్నాం? ఫోర్ టెక్నిక్స్: రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఎకనామిక్ వాల్యూ యాడెడ్, మార్కెట్ వాల్యూ యాడెడ్, బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ టెక్నిక్. ఓకే, సో ఈ 4 టెక్నిక్స్ ద్వారా మనం పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ చూద్దాం. ఓకే, performance measurement is used to understand how organizational activities translate into profits or other indicators of success. Okay, so మనం చేసే ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ అంటే మనం చేసే టాస్క్లు కానీ, మన బిజినెస్ ప్రాసెస్ కానీ అది ప్రాఫిట్స్లోకి ఎలా మారుతోంది, అసలు ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా, సక్సెస్ వస్తుందా లేదా, సక్సెస్ వస్తే మనం పెట్టిన ఎఫర్ట్ ఏంటి, దాని ఎలాంటి ఎఫర్ట్ వల్ల సక్సెస్ వచ్చింది. ఓకే, అండ్ మేక్ స్ట్రాటజిక్ and operational decisions for future and control performance. Okay, so ఇలా స్టడీ చేయటం వల్ల ఒక కంపెనీకి ఏమొస్తుంది? బెంచ్ మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే, మనం ఒక ప్రాసెస్ అనేది ప్లాన్ చేసినప్పుడు ఎలాంటి రిజల్ట్ మనం అచీవ్ చేస్తున్నాము ప్రతిసారి, అలాంటి ప్రాసెస్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే, ఓకే, దాన్ని మనం రికార్డ్ చేసి పెట్టుకుంటే మనం డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు, మన స్ట్రాటజీ పరంగా కానీ, మన ఆపరేషన్స్ పరంగా కానీ. ఓకే, ఫ్యూచర్ డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ బాగా కంట్రోల్ చేసి ఏదైతే మనకు సక్సెస్ ఇస్తుందో ఆ పద్ధతిని మనం బెంచ్ మార్క్ చేసి పెట్టుకోవచ్చు. అంటే ఫ్యూచర్లో కూడా మనం ఇది బెస్టెస్ట్ విధానం అనమాట ఒక పని చేయడానికి అనే ఒక దాన్ని కనుక మనం అనుకుంటే దాన్ని బెంచ్ మార్కింగ్ అంటాం. అంటే ఆ పని చేయటానికి అంతకన్నా బాగా ఇంకెవ్వరు చేయలేరు అనే ఒక ట్యాగ్ కనుక మనం ఒక టాస్క్కి ఇస్తే దాన్ని బెంచ్ మార్కింగ్ అంటాం. సో అలా మన పర్ఫార్మెన్స్ని మనం డిసైడ్ చేసుకోవడానికి ఈ స్టడీ చేస్తాం ఇన్ని విధాలుగా. ఓకే, పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ కెన్ బి డన్ ఎట్ మల్టిపుల్ లెవెల్స్. ఓకే, సో పర్ఫార్మెన్స్ ఇండివిజువల్గా మనం చూడొచ్చు, అంటే ఒక్కొక్క ఎంప్లాయీ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాడు మన కంపెనీ కోసం చూడొచ్చు, లేదా మేనేజర్ పరంగా చూడొచ్చు, లేదా ఒక స్పెషల్ బిజినెస్ యూనిట్ అంటే ఒకటే బిజినెస్ యూనిట్ ఎలా వర్క్ చేస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ యూనిట్ ఉంది ఒక పలానా బిజినెస్ది, ఆ యూనిట్ ఒకటి ఎలా వర్క్ చేస్తుంది, ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, అలా, లేదా సెట్ ఆఫ్ బిజినెస్ యూనిట్స్ అంటే ఇండియాలో సౌత్ జోన్ బిజినెస్ ఎలా ఉంది నాది, నార్త్ జోన్ బిజినెస్ ఎలా ఉంది, ఓకే, ఈస్ట్ జోన్ బిజినెస్ ఎలా ఉంది, అలా మనం స్టడీ చేయటం సెట్ ఆఫ్ బిజినెస్ యూనిట్స్ అంటే. లేదా ఆఫ్ అన్ ఎంటైర్ ఆర్గనైజేషన్ అంటే కంప్లీట్ ఆర్గనైజేషనల్ స్టడీ. ఓకే, సో ఇన్ని విధాలుగా మనం పర్ఫార్మెన్స్ని మెజర్ చేయొచ్చు అనమాట. మెజర్ చేసి దాన్ని మనం సక్సెస్ వస్తే సక్సెస్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ని బెంచ్ మార్క్ చేసుకోవచ్చు, సక్సెస్ రాకపోతే దాన్ని కంట్రోల్ చేయొచ్చు, ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవచ్చు. ఓకే, సో దీనంతటికీ హెల్ప్ అవుతుంది. ఓకే, పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ కెన్ ఇంక్లూడ్ ఫైనాన్షియల్ ఆర్ నాన్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మెజర్స్. ఓకే, సో ఈ స్టడీ అంతా మనం ఫైనాన్షియల్గా అంటే డబ్బు పరంగా చేయొచ్చు, మానిటరీ టర్మ్స్లో, లేదా నాన్ ఫైనాన్షియల్ కూడా చేయొచ్చు. నాన్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉంది? నాన్ ఫైనాన్షియల్ అంటే ఏముంటుంది మనకి? ప్రోడక్ట్ రిలేటెడ్ కానీ, ఓకే,
సర్వీస్ రిలేటెడ్ కానీ, లేదా మన రెప్యుటేషన్ రిలేటెడ్ కానీ, గుడ్ విల్ రిలేటెడ్ కానీ, ఓకే, మన కాంపిటీటివ్ స్ట్రాటజీస్ గురించి కానీ. ఓకే, సో అలా రకరకాలుగా స్ట్రాటజీస్ వేసుకుంటాం కదా, వాటి పర్ఫార్మెన్స్ ఏంటనేది నాన్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. ఓకే, సో ఇదంతా స్టడీ చేయడానికి మనకి ఈ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వన్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. Return on investment or ROI is a performance measure used to evaluate the efficiency or profitability of an investment or compare the efficiency of a number of different investments. సో మనకి పదంలోనే ఉంది రిటర్న్స్ ఏంటి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పైన. ప్రాఫిటబిలిటీ, ఎఫిషియన్సీ ఏమన్నా ఉందా మనం కొంత ఇన్వెస్ట్మెంట్ తెచ్చి పెడితే బిజినెస్లో. అండ్ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి రకరకాలుగా తీసుకొస్తామో అవన్నీ మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాము. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ట్రైస్ టు డైరెక్ట్లీ మెజర్ ద అమౌంట్ ఆఫ్ రిటర్న్ ఆన్ అ పర్టిక్యులర్ ఇన్వెస్ట్మెంట్ రిలేటివ్ టు ద ఇన్వెస్ట్మెంట్స్ కాస్ట్. అంటే ఇక్కడ మనం ఏమేమి కన్సిడర్ చేస్తున్నామంట, ఫర్ సపోజ్ ఇప్పుడు టాటా వాళ్ళు కొత్తది ఏదన్నా నానోదే స్టార్ట్ చేశారు. సో నానోలో ఎంత ఇన్వెస్ట్ చేశారు ఇక్కడ మనం కన్సిడర్ చేస్తాము. ఆ ఇన్వెస్ట్మెంట్ తేయటానికి మనకెంత ఖర్చు అయింది. ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నా కూడా మన ఇన్వెస్ట్మెంటే కదా, మన అసెటే అది. సో అది తయారు చేయడానికి మనకు ఖర్చు అవుతుందా అవ్వట్లేదా, దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ కాస్ట్ అంటాం. ఓకే, ఒక మెషినరీ తేవాలి అన్నా మనకి ఖర్చు అవుతుందా లేదా, ఆ మెషినరీ అనేది మనకి పర్టిక్యులర్ ఇన్వెస్ట్మెంట్, అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం బిజినెస్లోకి. కానీ అది కొనడానికి మనకంటూ కొంచెం కాస్ట్ పడిందా లేదా. ఇప్పుడు అప్పు తీసుకొస్తున్నాం అనుకోండి, అప్పు 3 లక్షలు తీసుకొస్తే 3 లక్షలు అనేది మన పర్టిక్యులర్ ఇన్వెస్ట్మెంట్. అప్పు తీసుకొచ్చి మరీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు. కానీ ఆ అప్పు తీసుకురావడానికి నువ్వు టైం వారీగా కడుతున్న ఇంట్రెస్ట్ ఏంటి, రిటర్న్ ఆ బ్యాంక్కి, అది నీకు పడే ధర, కాస్ట్. ఓకే, సో ఇక ఫార్ములా ఏంటి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. కరెంట్ వాల్యూ అంటే ప్రజెంట్ నువ్వు ఇన్వెస్ట్ చేసిన దాని వాల్యూ ఎంత ఉంది మైనస్ నీకెంత ధర పడింది అది తీసుకురావటానికి, ఇది డివైడెడ్ బై మళ్ళీ నీకెంత ధర పడింది అది ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి. ఓకే, కరెంట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హోల్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జో అనే పర్సన్ $1000 ఒక పిజ్జా కంపెనీలో పెట్టాడు 2017లో. ఓకే, $1000 పెట్టిన అతనికి అవే షేర్స్, ఈ పిజ్జా కంపెనీ షేర్స్ని ఎంతకు అమ్మేశాడు 1 ఇయర్ తర్వాత, 1200కి అమ్మాడు. ఓకే, సో మనం ఇప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇతనికి $1000 పెట్టాడు కదా, అతనికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు మనం పర్సంటేజ్లో చెప్తామన్నమాట. ఓకే, పర్సంటేజ్లో చెప్పటానికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇప్పుడు అతని కరెంట్ వాల్యూ ఏంటి అతను పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి, 1200 కాదా, అంటే 200 పెరిగింది, ఎక్కువ కమ్ముకుంటున్నావు, నువ్వు పెట్టింది 1200 కాదు 1000. సో నీ కరెంట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ 1200 మైనస్ నీకు ఎంత ధర పడింది, నువ్వు ఎంత పెట్టావు, $1000 పెట్టావు. ఓకే, ఇది మైనస్ చేస్తే $200 డివైడెడ్ బై $1000 నీకు పడిన ధర ఈజ్ ఈక్వల్ టు 20%. ఓకే, సో పర్సంటేజ్లో మనం డినోట్ చేస్తాం. సో 20% అతనికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఆ పర్సన్కి. ఓకే, సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇలా క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఈ పర్సంటేజ్ని బట్టి మన పర్ఫార్మెన్స్ అనేది డిసైడ్ అవుతుంది, దాన్ని బట్టి మన స్ట్రాటజీ సక్సీడ్ అయిందా లేదా డిసైడ్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్, ఎకనామిక్ వాల్యూ యాడెడ్. Economic value added is also known as economic profit, aims to calculate the true economic profit of a company. Okay,
ఎకనామిక్ ప్రాఫిట్ అంటే ఏంటి? నీ ఎకానమీ బేసిస్లో నీకు వచ్చే ప్రాఫిట్. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద వాల్యూ ఏ కంపెనీ జనరేట్స్ ఫ్రమ్ ఫండ్స్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇట్. ఓకే, సో ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెడితే దాని నుంచి వచ్చే ఫండ్ని ఎకనామిక్ వాల్యూ యాడెడ్ ఈవీఏ అంటారు. హవెవర్, EVA relies heavily on invested capital and is best used for asset-rich companies. దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట అది? ఇన్వెస్టెడ్ క్యాపిటల్. ఇప్పుడు మనకి టెక్నాలజీ బేసిస్ కంపెనీస్ అనుకోండి, ఇంటాంజిబుల్ అసెట్స్ లైక్ టెక్నాలజీ బిజినెస్లు ఉన్నాయి. ఇప్పుడు మనం సర్వీస్ ఇస్తున్నాం, సర్వీస్ సెక్టర్కి మనకి ఇది అప్లికేబుల్ కాదు, అంటే అంత సూటబుల్ కాదు ఈ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్. ఓకే, దేనికి అప్లికేబుల్ అంట? ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ, అంటే ఒక గూడ్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు మెషినరీలో, రా మెటీరియల్లో, ఓకే, అలా రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి వేర్ హౌసింగ్లో, అందులో ఇందులో డబ్బులు అనేది పెట్టి ఒక అసెట్ కొంటున్నారు వాళ్ళు. ఓకే, కొంటున్నారు లేదా లీజుకి తీసుకొస్తున్నారు. సో అలా తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎకనామికల్గా తీసుకున్న ఆ డెసిషన్ వల్ల ఎంత ప్రాఫిట్ వస్తుందనేదే ఎకనామిక్ వాల్యూ యాడెడ్. హోప్ ఐఎమ్ క్లియర్ నౌ. ఓకే, EVA is the incremental difference in the rate of return over a company's cost of capital. అంతే కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్. నీకు వస్తోంది ఎంత రిటర్న్ మైనస్ నీకెంత ధర పడింది ఈజ్ ఈక్వల్ టు ఎకనామిక్ వాల్యూ. అదే మనకి ఇప్పుడు ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి, లేదా ఒక బ్యూటీ సాలూన్ అనుకోండి. ఓకే, అక్కడ సర్వీస్ ఇస్తూ ఉంటారు. సర్వీస్ ఇస్తున్నప్పుడు ఎవ్రీ టైమ్ సేమ్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఒక పర్సన్ ఇవ్వలేరు కదా. నీ ఎంప్లాయీసే అయినా ఇవాళ అదే పర్సన్కి నువ్వు సర్వీస్ ఇచ్చి రేపు మళ్ళీ అదే పర్సన్ వచ్చినా నీ సర్వీస్ వేరేలాగా ఉంటుంది. సో దాని మీద నువ్వు ఎకనామిక్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయటం అనేది కష్టం. ఒక మెషిన్ అనుకోండి, ఇవాళ ఎలా పనిచేస్తుందో రేపు కూడా అలాగే పనిచేస్తుంది. ఎస్ ఆర్ నో? అండ్ దానికి ఒక స్పెసిఫిక్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, సో అలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, అంతేకాని ఇంటాంజిబుల్ అసెట్స్కి మనం క్యాలిక్యులేట్ చేయలేమన్నమాట. ఓకే, సో ROR మైనస్ కాస్ట్ ఆఫ్ క్యాపిటలే మనకి ఎకనామిక్ వాల్యూ యాడెడ్. ఎసెన్షియల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద వాల్యూ ఏ కంపెనీ జనరేట్స్ ఫ్రమ్ ఫండ్స్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇట్. సో ఫండ్స్ ఏమైతే మనం పెట్టామో దాని నుంచి వచ్చే వాల్యూనే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇఫ్ ఎ కంపెనీస్ EVA ఈజ్ నెగిటివ్, ఇట్ మీన్స్ కంపెనీ ఈజ్ నాట్ జనరేటింగ్ వాల్యూ ఫ్రమ్ ద ఫండ్స్ ఇన్వెస్టెడ్ ఇన్ టు ద బిజినెస్. నువ్వు పెద్ద పెద్ద మెషినరీ కొని, ఇప్పుడు నానో అదేగా అయ్యింది. 2018లో కంప్లీట్ ప్రొడక్షన్ అనేది ఆపేశారు, 18లోనో 16లోనో. ఎందుకు? వాళ్ళ EVA అనేది కంప్లీట్ నెగిటివ్ అయిపోయింది. వాళ్ళు చాలా ఒక పెద్ద సెటప్ పెట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి, కార్స్ ప్రొడ్యూస్ చేసి, ఓకే, మార్కెట్లోకి రిలీజ్ చేసిన ఆ కార్ అనేది సేల్ అయినప్పుడే కదా నీకు ప్రాఫిట్ వచ్చేది. అవ్వట్లేదు. అవ్వనప్పుడు ఏం చేశారు? ఆ యూనిట్నే కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. ఓకే, అందుకే చెప్తున్నారు ఇక్కడ, ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్, ఇట్ మీన్స్ ద కంపెనీ ఈజ్ నాట్ జనరేటింగ్ వాల్యూ ఫ్రమ్ ద ఫండ్స్ ఇన్వెస్టెడ్ ఇన్ టు ద బిజినెస్. అంత ఖర్చు పెట్టినా నీకు అది ప్రాఫిట్ ఇవ్వట్లేదు. కాన్వర్స్లీ, ఏ పాజిటివ్ EVA షోస్ ఎ కంపెనీ ఈజ్ ప్రొడ్యూసింగ్ వాల్యూ ద ఫండ్స్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇట్. అంతే కదా, పాజిటివ్గా ఉంది నీ EVA. ఈ క్యాలిక్యులేషన్, ఈ ఫార్ములా ద్వారా వచ్చిన వాల్యూ పాజిటివ్ ఉంటే నీ బిజినెస్ నీకు మంచి రిటర్న్స్ ఇస్తున్నట్టు. నెగిటివ్ ఉంటే నీ బిజినెస్ నీకు అసలు రిటర్న్స్ ఇవ్వట్లేనట్టు. ఓకే, ఫార్ములా ఏంటంట? EVA ఈజ్ ఈక్వల్ టు NOPAT మైనస్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఇంటూ WACC. NOPAT అంటే నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్. అంటే నువ్వు కట్టాల్సినవి ట్యాక్సెస్ అన్నీ కట్టేశాక నీ ప్రాఫిట్లో నుంచి నీ చేతిలో ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్,
అది మైనస్ ఏం చేయమంటున్నాడు అంటే నీ చేతిలో ఉన్న ప్రాఫిట్లో నుంచి నువ్వు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ని తీసేయి. నువ్వు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ ఇంటూ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. నువ్వు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ ఏమేమి ఉండొచ్చు? నువ్వు తీసుకొచ్చి పెట్టిన అప్పు అయి ఉండొచ్చు, లేదా నువ్వు లీజుకి తీసుకొచ్చిన అసెట్ అయి ఉండొచ్చు. క్యాపిటల్ లీజ్ అంటే ఏంటి? ఇప్పుడు సేమ్ అదే నానో ఎగ్జాంపులే తీసుకుందాము. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెటప్ చేయడానికి అంతంత పెద్ద ల్యాండ్స్ కొనే బదులు దే విల్ టేక్ ఇట్ ఫర్ లీజ్. మెషినరీ కూడా మెషినరీకి పర్మనెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు లీజ్కి తీసుకుంటారు. ఓకే, అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి డిస్ట్రిబ్యూషన్ చైన్ మనదే అనుకోండి, మనం తయారు చేసిన ప్రోడక్ట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనుకోండి, మనం ఆ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఫర్ సపోజ్ తమిళనాడులో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము, అక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి పంపించాలి. మనకి చీపెస్ట్ వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మనం చూసుకొని పంపించడానికి ఫర్ సపోజ్ సీవేస్ చూస్ చేసుకుంటే షిప్ని లీజ్కి తీసుకుంటాం, ఆ షిప్ ద్వారా పంపిస్తాం. షిప్ని కొంటామా? కొనము. సో అలా పెద్ద పెద్దవి ఏవైతే మనకి మెషినరీ క్యారీ చేయడానికి అదంతా కావాలో దాన్ని మనం లీజ్కి తీసుకుంటాం. అటువంటి వాటిని కూడా మనం మన క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టే కదా. సో ఇన్వెస్టెడ్ క్యాపిటల్లో కన్సిడర్ చేస్తాం. ఇంకేంటి? షేర్ హోల్డర్స్ ఈక్విటీ, అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ పెట్టిన అమౌంట్ అనమాట. ఓకే, ఈ మూడింటిని కలిపితే మనకి మనం ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ వస్తుంది. దాన్ని ఇంటూ ఏం చేయాలి? మనకు పడ్డ కాస్ట్, యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో ఇది తీసుకురావడానికి మనకు కూడా ఎంతో అంత ఖర్చు అవుతోంది కదా. ఇక్కడ డెట్లో ఇంట్రెస్ట్ కడుతున్నాం, లీజుకి తీసుకున్నందుకు వాళ్ళకి కొంత మనం పే చేస్తున్నాం. ఓకే, దెన్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ అంటే డివిడెండ్ పే చేస్తున్నాం. ఓకే, సో అలా రకరకాలుగా పే బ్యాక్ చేస్తున్నాం కాబట్టి మనకు పడ్డ కాస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇంటూ చేసి ఆ మొత్తం దాన్ని మనకున్న ప్రాఫిట్ నుంచి మైనస్ చేస్తే మిగిలిన అమౌంటే మన ఎకనామిక్ వాల్యూ యాడెడ్. అది పాజిటివ్గా ఉంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తున్నట్టు, నెగిటివ్గా ఉంటే కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయలేనట్టు, చేయట్లేదన్నట్టు. ఓకే, సో ఎకనామిక్ వాల్యూ యాడెడ్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. దెన్ నెక్స్ట్ మార్కెట్ వాల్యూ యాడెడ్. మార్కెట్ వాల్యూ యాడెడ్ అంటే is a calculation that shows the difference between the market value of a company and the capital contributed by all investors, okay, both bondholders and shareholders. ఓకే, అంటే ఏంటంట, మనకి మార్కెట్లో ఉండే వాల్యూ మన కంపెనీకి. ఓకే, మన కంపెనీకి మార్కెట్ వాల్యూ అంటే ఏంటి? మన కాంపిటీటర్స్తో కానీ అందరితో పోలిస్తే మనకు ఉండే వాల్యూ అండ్ క్యాపిటల్, ఎంత క్యాపిటల్ మన ఇన్వెస్టర్స్ ఇచ్చారు, మన బాండ్ హోల్డర్స్ ఇచ్చారు, మన షేర్ హోల్డర్స్ ఇచ్చారు, అదంతా కన్సిడర్ చేస్తాం. ఇన్ అదర్ వర్డ్స్, it is the market value of debt and equity minus all the capital claims held against the company. Okay, debt and equity అంటే క్యాపిటల్ రేషియో, ఇది డెట్ ఈక్విటీ రేషియో అంటే అప్పుగా మనం బిజినెస్లో ఎంత ఇన్వెస్ట్ చేసామో, అంటే సారీ, ఇది మనం అప్పుగా తెచ్చిపెట్టేది బిజినెస్లో క్యాపిటల్లో. ఇదేమో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది, అంటే కంపెనీ ఓనర్షిప్ని షేర్స్ కింద డివైడ్ చేసి అది అమ్మేసి మనం ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లో పెట్టేది. ఓకే, సో ఈ రెండిటి వాల్యూ ఎంత ఉంది? ఈ రెండిటి వాల్యూ మైనస్ మనం కట్టాల్సింది ఎంత? ఓకే, అంటే ఇది బాగుందా? డెట్ ఈక్విటీ రేషియో బాగున్నప్పుడే, ఇది మనకి మంచి రిజల్ట్ ఇచ్చినప్పుడే మనం ఈ క్లెయిమ్స్ అనేటివి కట్టుకోగలుగుతాం, క్యాపిటల్ క్లెయిమ్స్. ఇది తేడానికి మనకు ఖర్చు అవుతోంది కదా, దాన్ని మళ్ళీ కట్టుకోవాలి కదా రిటర్న్. ఇదేం మన సొంత మనీ కాదు ఇదంతా, అవును కదా. సో వాళ్ళకి కట్టాలి కాబట్టి మనం తెచ్చిన దాని వాల్యూ మైనస్ మనం కట్టాల్సిందే మనకి మార్కెట్ వాల్యూ యాడెడ్ అనమాట. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాజ్
ఫార్ములా వి మైనస్ కే. ఎంవిఏ అనేది మార్కెట్ వాల్యూ యాడెడ్ ఆఫ్ ద ఫర్మ్, వి ఈజ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్. ఓకే, మన మార్కెట్ వాల్యూ ఏంటి? ఇంక్లూడింగ్ ద వాల్యూ ఆఫ్ ద ఫర్మ్స్ ఈక్విటీ అండ్ డెట్. అంటే మన కంపెనీ మార్కెట్లో ఉన్న వాల్యూ ఏంటి, దాంట్లో మన ఈక్విటీ డెట్ రేషియో కూడా మనం కన్సిడర్ చేస్తున్నాం. అంటే మన కంపెనీ వాల్యూ కూడా ఇంటర్నల్ వాల్యూ కన్సిడర్ చేస్తున్నాం, ఎక్స్టర్నల్గా మార్కెట్లో ఎంత ఉందో కన్సిడర్ చేస్తున్నాం. అండ్ కే ఈజ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ ఇన్ ద ఫర్మ్. ఓకే, ఎంత క్యాపిటల్ మనం ఇన్వెస్ట్ చేసాము, ఇంత కష్టపడి ఇదంతా తీసుకొచ్చి ఎంత ఇన్వెస్ట్ చేసాము అనేది కే. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఆల్ఫాబెట్ ఐఎన్సి ఈజ్ అ పేరెంట్ కంపెనీ ఆఫ్ గూగుల్ దాని సబ్సిడరీ. ఓకే, సో it is among the most valuable companies in the world with high growth potential. చాలా వాల్యుయబుల్ కంపెనీ అంట. ఇన్ రిగార్డ్ టు దిస్ మార్కెట్ వాల్యూ రేషియో చాలా బాగుంటుంది అనమాట ఆల్ఫాబెట్ కంపెనీది. ఇట్ స్టాక్ ఏదైతే వాళ్ళు పెట్టారో 1293% రిటర్న్ చేసింది. ఎంతలో? ఇన్ ఫస్ట్ 10 years ఆఫ్ ఆపరేషన్. సో ఈ కంపెనీ పెట్టిన మొదటి 10 సంవత్సరాలలో ఇంత రిటర్న్స్ వచ్చాయి వాళ్ళకి. ఓకే, వైల్ మచ్ ఆఫ్ ఇట్స్ ఎంవిఏ ఇన్ ద ఎర్లీ ఇయర్స్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు మార్కెట్ గ్రోత్. సో ఆబ్వియస్లీ ఒక కంపెనీ స్టార్ట్ చేసామంటే కొత్తలో మనం గ్రోత్ మీదే ఎక్కువ పెడతాం, కాన్సన్ట్రేషన్. కానీ కంపెనీ హ్యాస్ మేనేజ్డ్ టు మోర్ దెన్ డబుల్ ఇట్ ఫ్రమ్ 2015 to 2019. ఓకే, ఈ 5 yearsలో కంప్లీట్గా డబుల్ చేశారట వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని, వాళ్ళు పెట్టింది. ఆల్ఫాబెట్స్ ఎంవిఏ హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ $354.25 billion in 2015 to almost double $606.20 billion in December 2017 to $809.01 billion in December 2019. See how fastly it is growing and having profits. MVAs are the representations of value created by the actions and investments of the company's management. So మార్కెట్ వాల్యూ యాడెడ్ అంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి, తీసుకొచ్చాం, సరే మనం నమ్మి ఇచ్చారు, బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు, ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. కానీ మీ కంపెనీ తీసుకున్న యాక్షన్స్ ఏంటి, దాని మీద, దాన్ని ఎలా వాడారు, దాని వాడకాన్ని ఎలా పెట్టారు, మీ మేనేజ్మెంట్ ఎంత బాగా పనిచేశారు ఆ డబ్బుని సరిగ్గా వాడటానికి, దాని నుంచి జనరేట్ అయ్యిందే మీ మార్కెట్ వాల్యూ. ఓకే, a high MVA is evidence that the value of the management actions and investments is greater than the value of the capital contributed by shareholders, whereas a low MVA means just the opposite. High MVA అంటే ఏంటంట, మీరు పెట్టిన డబ్బు కన్నా వాల్యుయబుల్ ఇన్పుట్ మీ మేనేజర్స్ మీ కంపెనీకి ఇస్తున్నారు. ఆ డబ్బుని డబుల్ ట్రిబుల్, ఇక్కడ ఆల్ఫాబెట్ కంపెనీ చూసామా, జస్ట్ 5 yearsలో ఎంత పెంచుతూ వచ్చారో వాళ్ళు రిటర్న్స్. సో అదంతా ఊరికి డబ్బు పెట్టినందుకు వచ్చిన రిటర్న్ కాదు, అది మేనేజ్మెంట్ ఎఫర్ట్ వల్ల, కంపెనీని నడిపించిన విధానం వల్ల వచ్చిన ప్రాఫిట్ అది. ఓకే, సో పాజిటివ్గా ఉంటే, హై ఉంటే అది ఎవిడెన్స్ అనమాట, మీ మేనేజ్మెంట్ సూపర్గా వర్క్ చేస్తున్నారని. ఓకే, తక్కువగా ఉంటే జస్ట్ నువ్వు ఇన్వెస్ట్ చేసావు కాబట్టి నీకు రిటర్న్స్ వస్తున్నాయి అంతే, అలా మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, MVA should not be considered a reliable indication of management performance during strong bull market trend. Strong bull market trend అంటే, బుల్ మార్కెట్ అంటే ఏంటి, మనకు షేర్ మార్కెట్లో స్టాక్ ప్రైసెస్ బాగా ఇంక్రీజ్ అవుతున్నాయంటే అది బుల్ మార్కెట్. బేర్ మార్కెట్ అంటే స్టాక్ ప్రైసెస్ గ్రాడ్యువల్గా డీక్లైన్ అవుతూ వస్తున్నాయి అంటే బేర్ మార్కెట్. సో ఆ ట్రెండ్ మనకి మన కంట్రీ ఎకనామికల్ సిచ్యువేషన్ బేసిస్లో కూడా మారుతూ ఉంటుంది. ఓకే, మీరు ఏ కరెన్సీలో ఆ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, ఆ కరెన్సీ వాల్యూ ఎంత ఉంది, దాని బేసిస్లో కూడా మనకి ఈ బుల్ మార్కెట్, బేర్ మార్కెట్, వాటి స్ట్రెంగ్త్, వాటి పర్ఫార్మెన్స్ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది.
సో ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ బుల్ మార్కెట్ ట్రెండ్ ఉందో మనకి ఆటోమేటిక్గా అంటే అప్పుడు ఆ కంట్రీ ఎకనామికల్గా చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు, మంచిగా ఫ్లరిష్ అవుతున్నట్టు, డెవలప్ అవుతున్నట్టు ఆ కంట్రీ ఎకానమీ. అలాంటి సిచ్యువేషన్లో ఆటోమేటిక్గా నీ షేర్ ప్రైసెస్ పెరుగుతాయి. బట్ అది ఇక్కడ కన్సిడర్ కాదు. అలా పెరిగాయని మేనేజ్మెంట్ బాగా వర్క్ చేస్తుందని ఇందులో చెప్పలేం మనం మార్కెట్ వాల్యూ యాడెడ్లో. ఇక్కడ మనకి మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ, మన మేనేజర్స్ పర్ఫార్మెన్స్ పైన. ఓకే, సో ఆ సిచ్యువేషన్స్లో స్ట్రాంగ్ బుల్ మార్కెట్ ట్రెండ్లో మనం షేర్ ప్రైస్ పెరిగితే ఎంబీఏ వాల్యూ యాడెడ్ హై అయ్యిందని కన్సిడర్ చేయకూడదు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంబీఏ. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్. ఓకే, సో బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ అంటే ఏంటి? The balanced scorecard is a strategic planning and management system that is used extensively in business and industry, government and non-profit organizations worldwide to align business activities to vision and strategy of the organization. ఓకే, అంటే ఏం చేస్తున్నారు, మనం చేస్తున్న బిజినెస్ పనులని మనం పెట్టుకున్న గోల్, మనం పెట్టుకున్న మిషన్ స్ట్రాటజీతో సింక్ అయ్యి ఉందా లేదా. మనం గోల్ ఒకటి అనుకొని బిజినెస్ ఇంకేదో చేస్తే వీ డోంట్ అచీవ్ అవర్ గోల్. ఎప్పటికీ ఆ గోల్ రీచ్ అవ్వలేము. సో మనం ఏదైతే అనుకున్నామో అదే చేయాలి. అది చేస్తున్నామా లేదా మనం చెక్ చేసుకోవడానికి బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ వేసుకుంటాం అన్నమాట. ఓకే, టు ఇంప్రూవ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్స్. సో ఇంటర్నల్గా కంపెనీ, ఎక్స్టర్నల్గా మంచిగా ఇంప్రూవ్ అవ్వాలి అండ్ మానిటర్ ఆర్గనైజేషన్స్ పర్ఫార్మెన్స్ అగెయిన్స్ ద స్ట్రాటజిక్ గోల్స్. సో ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మంచిగా డెవలప్ అయ్యి మనం మన స్ట్రాటజిక్ గోల్స్ని రీచ్ అవ్వగలగాలి. ఓకే, సో హౌ ఈజ్ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ యూజ్డ్? ఎలా యూజ్ చేస్తారంట? ట్రాన్స్లేటింగ్ ద విజన్ అంటే ఏంటి? మన కంపెనీ లాంగ్ టర్మ్ గోల్ అనమాట. అంటే ఎప్పటికీ అసలు ఈ కంపెనీ ఎందుకు పని చేస్తోంది అంటే మనకు ఒక ఐడియాలజీ ఉంటుంది కదా, అదే ఆ కంపెనీ విజన్. హెల్పింగ్ ఆల్ ఎంప్లాయీస్ అండర్స్టాండ్ హౌ దేర్ డే టు డే వర్క్ కాంట్రిబ్యూట్స్ టు లాంగ్ టర్మ్ గోల్స్. సో విజన్ అనేది ఎప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సిఇఓ మైండ్లోనే కాదు, మన కంపెనీలో వర్క్ చేసే ఫస్ట్ లైన్ ఎంప్లాయీస్కి కూడా చాలా మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. నా కంపెనీ ఇందుకోసం పని చేస్తోంది, సో నేను ఈ కంపెనీలో పని చేసినా కూడా ఇలాంటి పని చేస్తేనే ఆ కంపెనీ డెవలప్ అవుతుంది అనేది నీ ఎంప్లాయీస్కి అర్థమయ్యేలాగా నువ్వు చేయాలి. అందుకే మనకి బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ వాడతాం. కమ్యూనికేటింగ్ అండ్ లింకింగ్. సో డిసెమినేటింగ్ లాంగ్ టర్మ్ గోల్స్ both up and down an organizational hierarchy, ensuring that both departmental and individual objectives are in alignment. ఓకే, సో అంటే ఏంటి, మన లాంగ్ టర్మ్ గోల్ అనేది అప్పర్ లెవెల్ మేనేజర్స్కే కాకుండా లోవర్ లెవెల్ మేనేజర్స్కి, అలాగే నీకు సంబంధం లేని ఇంకో డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి కూడా, అండ్ నీ అండర్లో పనిచేసే ఎంప్లాయీస్కి, వాళ్ళ అండర్లో పనిచేసే లేబర్కి, ఎవ్రీ వన్కి నీ గోల్ అనేది తెలియాలి. తెలిసినప్పుడే వాళ్ళు ప్రాపర్ కాంట్రిబ్యూషన్ ఇస్తారు. అండ్ ఆల్సో డిపార్ట్మెంటల్ ఆబ్జెక్టివ్స్, ఇండివిజువల్ ఆబ్జెక్టివ్స్ మ్యాచ్ అవ్వాలి. అంటే ఏంటి, ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇన్ని యూనిట్స్ ఈ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ కొంచెం అంటే ఒక 200 to 300 యూనిట్స్ ఎక్స్ట్రా మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎంప్లాయీస్ కమిట్మెంట్ ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. అంటే ఆ స్ట్రెస్ని వాళ్ళు తీసుకోగలగాలి పాజిటివ్గా, నెగిటివ్గా కాదు. మేము ఎక్స్ట్రా వర్క్ చేయలేము, అది చేయలేము, ఇది చేయలేము అంటే ఆ గోల్ రీచ్ అవ్వలేరు. కాబట్టి ఇద్దరి గోల్ అనేది సింక్రొనైజ్ అయ్యి ఉండాలి. అంటే ఒకటే గోల్ ఉండాలి ఇద్దరికి, ఎంప్లాయీకి, మేనేజర్కి. బిజినెస్ ప్లానింగ్. Taking long-term strategy and using it as the basis for how resources and capital are allocated. సో మన ఈ విజన్ బేసిస్లోనే మనం ఈ రిసోర్సెస్ని కూడా తెచ్చిపెట్టుకుంటాం, అలాగే వాడుతాం కూడా. దానికి కూడా మనకి బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ హెల్ప్ చేస్తుంది. దెన్ ఫీడ్బ్యాక్ అండ్ లెర్నింగ్.
The scorecard enables strategic and real-time learning because it measures daily performance and spending in the context of overarching goals, allowing organizations to make necessary changes. Okay, so everyday performance అనేది మనం మెజర్ చేసుకొని ఓకే గోల్స్ని రీచ్ అవుతున్నామా లేదా అర్థం చేసుకొని ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజెస్ చేస్తూ గోల్ వైపు మూవ్ అవుతూ ఉండాలి. సో ఇదంతా మనకు చేయటానికి ఒక్కసారి మనం ఈ బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ వేసుకుంటే మన కంపెనీ ఏ సిచ్యువేషన్లో ఉందో మనకు అర్థమైపోతుంది. ఓకే, సో ఇలా ఉంటుంది బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్. ఏమేమి కన్సిడర్ చేస్తామంటే ఫస్ట్ మన కంపెనీ విజన్, మన కంపెనీ గోల్ లేదా స్ట్రాటజీ. దాన్ని ఎన్ని రకాలుగా చూస్తాం? ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్లో చూస్తాం, అంటే డబ్బు పరంగా ఆలోచిస్తాం, కస్టమర్ పరంగా ఆలోచిస్తాం, అండ్ గ్రోత్ అండ్ నీ ఎంప్లాయీస్ ఎంత ఎంత నేర్చుకుంటున్నారో ఆ పరంగా కూడా ఆలోచిస్తాం. అంటే నువ్వు గ్రో అవ్వటమే కాదు, నీతో పాటు నీ ఎంప్లాయీ కూడా గ్రో అవ్వాలి కదా. సో ఆ పరంగా కూడా నీ గోల్ ఉండాలి ఇది. అండ్ ఇంటర్నల్ ప్రాసెస్ పర్స్పెక్టివ్, అంటే నీ కంపెనీ కూడా ఇంటర్నల్గా కూడా సపోర్టివ్గానే ఉండాలి ఓకే గ్రో అవ్వటానికి. సో ఇలా మనం ఒక బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ వేసుకుంటే మన బిజినెస్కి మనకు ఒక ఐడియా అనేది వస్తుంది మనం ఏ స్టేజ్లో ఉన్నాం అనేది. చూడండి ఇక్కడ ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ అంటే కవర్స్ ద ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ అండ్ అలవ్స్ మేనేజర్స్ టు ట్రాక్ ఫైనాన్షియల్ సక్సెస్ అండ్ షేర్ హోల్డర్ వాల్యూ. అంటే డబ్బు పరంగా మనం అన్నీ అనలైజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇన్వెస్టర్స్ కానీ డెటార్స్ కానీ ఓకే వాళ్ళ పర్స్పెక్టివ్లో కానీ మనం కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ కానీ ఇవన్నీ ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటాం, అనలైజ్ చేస్తాం. కస్టమర్ పర్స్పెక్టివ్ అంటే కస్టమర్ ఆబ్జెక్టివ్స్ సజెస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంత ఉంది, మార్కెట్ షేర్ ఎలా ఉంది మనది, కాంపిటీటర్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళకన్నా మనం ఎక్కువ ఉన్నామా తక్కువ ఉన్నామా, యాజ్ వెల్ యాజ్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ అట్రిబ్యూట్స్. అంటే మన ప్రోడక్ట్ ఎలా ఉంది, ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలా, సర్వీస్ ఎలా ఉంది, ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలా, కొత్తగా ఏమైనా ఇన్నోవేట్ చేయాలా. సో ఇవన్నీ మనం ఇక్కడ అండర్స్టాండ్ చేసుకుంటాం. దెన్ ఇంటర్నల్ ప్రాసెస్లో ఏం చూస్తాం? This perspective covers internal operational goals and outlines the key processes necessary to deliver the customer objectives. ఓకే, ఇంటర్నల్గా మనం చేసే ప్రాసెస్ అంటే ఎలాంటి టెక్నాలజీ మనం వాడుతున్నాము, ఎలాంటి సాఫ్ట్వేర్స్ వాడుతున్నాము, ఎలాంటి ఎంప్లాయీస్ మనకు ఉన్నారు, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంకేమైనా అప్గ్రేడ్ చేసుకోవాలా బిజినెస్ని. సో అదంతా ఇక్కడ అనలైజ్ చేస్తాం. లర్నింగ్ అండ్ గ్రోత్లో ఏం అనలైజ్ చేస్తాము? పర్స్పెక్టివ్ కవర్స్ ద ఇంటాంజిబుల్ డ్రైవర్స్ ఆఫ్ ఫ్యూచర్ సక్సెస్ సచ్ యాజ్ హ్యూమన్ క్యాపిటల్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ కానీ, హెచ్ఆర్, ఆర్గనైజేషనల్ క్యాపిటల్ కానీ అంటే డబ్బులు, ఓకే అసెట్స్, అండ్ ఇన్ఫర్మేషనల్ క్యాపిటల్ కానీ అంటే మీకున్న నాలెడ్జ్ బేస్ ఎంత, లైక్ మీ ఎంప్లాయీస్కి ఉండే స్కిల్ కానీ, వాళ్ళు తీసుకునే ట్రైనింగ్ కానీ, ఓకే మీ ఆర్గనైజేషనల్ కల్చర్ కానీ, అందులో ఉండే లీడర్షిప్ కానీ, సిస్టమ్స్ అండ్ డేటాబేసెస్ ఇవన్నీ కన్సిడర్ అవుతాయి ఇక్కడ. ఓకే, సో ఇలా ఇన్ని విధాలుగా మనం అనాలిసిస్ వేసుకుంటే మనకి ఒక పిక్చర్ అనేది వస్తుంది కంపెనీ గురించి. దాని బేసిస్లో మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ కూడా తీసుకొచ్చాను చూడండి. ఇక్కడ ఫైనాన్షియల్గా అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంట? టు సక్సీడ్ ఫైనాన్షియల్లీ హౌ షుడ్ వి అపియర్ టు అవర్ షేర్ హోల్డర్స్. అంతే కదా, మనం మన స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా మన కంపెనీలో, ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు, మెయిన్గా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎవరు? మనకు అప్పించిన వాళ్ళు, మన దగ్గర వచ్చి వాళ్ళ డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మన బిజినెస్లో. సో వాళ్ళకి మనం ఎలా కనిపించాలనేదే మన మేజర్ గోల్. ఫైనాన్షియల్గా మనం ఆబ్వియస్గా స్ట్రాంగ్గా కనిపిస్తేనే వాళ్ళు ఇంకా మనతో ఇన్వెస్ట్ చేస్తారు, లేకపోతే చేయరు. సో అది అనలైజ్ చేయడానికి ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్. ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్ ఎందుకు స్టడీ చేయాలంట? టు సాటిస్ఫై అవర్ షేర్ హోల్డర్స్ అండ్ కస్టమర్స్ వాట్ బిజినెస్ ప్రాసెస్ మస్ట్ బి ఎక్సెల్ ఎట్. అంటే ఇక్కడ ఇలా మంచిగా మనం స్ట్రాంగ్గా ఫైనాన్షియల్గా ఉండాలంటే ఇంటర్నల్గా ఎటువంటి బిజినెస్ ప్రాసెస్ ఉండాలి
అంటే నేను అప్గ్రేడ్ చేసుకోవాలా, కొత్త సాఫ్ట్వేర్ వాడాలా, కొత్త మెషినరీ వాడాలా, ఓకే, ఏజ్డ్ ఎంప్లాయీస్ని తీసేసి యంగ్స్టర్స్ని పెట్టుకోవాలా, ఓకే. సో రకరకాల డెసిషన్స్ అనమాట. ఇప్పుడు చేస్తున్న బిజినెస్ కంప్లీట్గా చేంజ్ చేసేసుకోవాలా, ఉన్నది కంటిన్యూ చేయాలా, ఓకే. సో ఇదంతా మీరు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇది తెలుసుకుంటారు. దెన్ లెర్నింగ్ అండ్ గ్రోత్. ఇదెందుకు? టు అచీవ్ అవర్ విజన్, హౌ విల్ వీ సస్టైన్ అవర్ ఎబిలిటీ టు చేంజ్ అండ్ ఇంప్రూవ్. సో మన గోల్ మనం రీచ్ అవ్వటానికి ఎన్ని రకాలుగా మనం మారాలో అన్ని రకాలుగా మారగలుగుతామా, ఆ మార్పుని కంటిన్యూస్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతామా, ఓకే. అలా చేయాలంటే ఏం చేయాలి? దాని ఆబ్జెక్టివ్స్, మెజర్స్, టార్గెట్స్, ఇనిషియేటివ్స్. సో ప్రతిదానికి ఉన్నాయి అవి, ఓకే. సో ఈ అనాలిసిస్ ద్వారా మనం ఇవి ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. కస్టమర్ పరంగా ఏంటి? టు అచీవ్ అవర్ విజన్, హౌ షుడ్ వి అపియర్ టు అవర్ కస్టమర్స్. సో మన కస్టమర్స్ మన గురించి ఏమనుకుంటే మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతాం, ప్రాఫిట్స్ వస్తాయి. సో అలా మనం ఇవన్నీ స్టడీ చేసి మన విజన్ అండ్ స్ట్రాటజీ బేసిస్లో చేంజెస్ ఏమన్నా ఉంటే చేంజెస్ చేసుకొని ఆ అనాలిసిస్ బేసిస్లో ముందుకి వెళ్తే మనం ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తాము, సక్సీడ్ అవుతాము, ఓకే. సో బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ మనకి అలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో నేను స్టార్బక్స్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను, స్టార్బక్స్ కాఫీ షాప్ ఎగ్జాంపుల్. సో వాళ్ళకి బ్యాలెన్స్డ్ స్కోర్ కార్డ్ వేస్తే వాళ్ళ కార్పొరేట్ స్ట్రాటజీస్ ఏంటంటే, వాళ్ళ గోల్స్ ఏమేమి ఉన్నాయి? గ్లోబల్ మార్కెట్స్కి పెనెట్రేట్ అవ్వాలి, అంటే డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయాలి, అండ్ వాళ్ళ బ్రాండ్ని ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవాలి, స్టార్బక్స్ అనే బ్రాండ్ని. ఇది ఒక కాఫీ షాప్. దెన్ సోషల్ గ్యాదరింగ్ ప్లేస్గా మారాలి, ఓకే. ఇట్ ఈస్ వెరీ ఫేమస్, మీరు చూడండి ఆన్లైన్లో. సో సోషల్ గ్యాదరింగ్ ప్లేస్గా ఈ స్టార్బక్స్ కాఫీ షాప్ అనేది మారాలి, సో దట్ క్రౌడ్ అనేది వచ్చేవాళ్ళు పెరుగుతారు షాప్కి, స్టోర్కి. దెన్ ఎన్విరాన్మెంటల్ లీడర్, అంటే నువ్వు ఏ విధంగా కూడా ఎన్విరాన్మెంట్కి హాని చేయకుండా ఎన్విరాన్మెంట్కి సపోర్ట్ చేసే విధంగా నీ మార్కెట్లో కూడా నువ్వే ఎన్విరాన్మెంటల్ లీడర్గా ఉండేలాగా నువ్వు ఉండాలి. అండ్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ పీపుల్, ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి కాబట్టి వాళ్ళల్లో కూడా ఇన్వెస్ట్ చేయటం. అండ్ వీళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీస్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా టేకప్ చేస్తున్నారు. సో అవి కూడా ప్రాపర్గా. సో ఇవన్నీ వీళ్ళ గోల్స్. సో ఈ గోల్స్ రీచ్ అవ్వటానికి వాళ్ళ ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ ఏంటి అంటే, ఫైనాన్షియల్గా వాళ్ళు ఏమనుకున్నారు, బిజినెస్ పరంగా ఏమనుకున్నారు, ఇంటర్నల్గా కస్టమర్ పరంగా ఏమనుకున్నారు, అండ్ ఇన్నోవేషన్ పరంగా ఏమనుకున్నారు చూద్దాం. ఫైనాన్షియల్గా ఏంటి? ఇప్పుడు వస్తున్న రెవెన్యూ, నెట్ రెవెన్యూ అంటే కట్టాల్సినవన్నీ కట్టేశాక వాళ్ళ చేతిలో మిగిలేది పెరగాలి, ప్రాఫిట్. కాస్ట్ అనేది తగ్గాలి, అంటే వాళ్ళ పాకెట్స్లో నుంచి వాళ్ళు ఖర్చు పెడుతున్న మనీ అనేది తగ్గాలి. అండ్ వాళ్ళకి ప్రస్తుతం ఉన్న అసెట్ ఉంటుంది కదా, ఆస్తి, దాన్ని 100% యూటిలైజ్ చేయగలగాలి. అప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు, ఓకే. అది వాళ్ళు అనుకుంది. దెన్ నెక్స్ట్ ఇంటర్నల్గా వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు? రకరకాల కొత్త ప్రోడక్ట్స్ తీయాలనుకుంటున్నారు. ఇంకా ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్. కాఫీ షాపే కానీ అక్కడ మనకి రకరకాల ఈటబుల్స్ అవి ఇవి కూడా దొరుకుతాయి. అండ్ కాఫీలో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ రీటైల్ స్టోర్లో కూడా వాళ్ళు కాఫీ పౌడర్స్ అవి ఇవి సేల్ చేస్తారు. కాబట్టి ఇంకా డైవర్సిఫై చేయాలనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇంకా కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయాలి, ఓకే. అండ్ జియోగ్రఫీ డైవర్సిఫికేషన్, ఓకే. జియోగ్రఫీ డైవర్సిఫికేషన్ అంటే డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళు ఉండాలి అని అనుకుంటున్నారు, ఓకే. అండ్ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ రకరకాలుగా, ఇప్పుడు మనకి స్టార్బక్స్ ఇండియాలో ఇచ్చే ప్రోడక్ట్స్ వేరే ఉంటాయి, యూఎస్లో ఇచ్చే ప్రోడక్ట్స్ వేరే ఉంటాయి, ఓకే. సో అలా. అండ్ ఇంప్రూవ్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ క్వాలిటీ. ఇప్పుడు ఒకటే మెన్యూ ఆల్ ఓవర్ ద వరల్డ్ వీళ్ళు ఇవ్వరు. జియోగ్రఫీ డైవర్సిఫికేషన్ అంటే అదే. ఇండియాలో నచ్చే ఫ్లేవర్స్ వేరే ఉంటాయి మనకి. జనరల్గా కాఫీ అనగానే బ్రూయింగ్ మనకు అలవాటు. అంటే ఒక గ్లాస్లో అటు ఇటు ఇలా పోస్తూ నురుగొచ్చేలాగా చేస్తాం కదా, దాన్ని బ్రూయింగ్ అంటారు. సో
అలా వేరే కంట్రీస్లో లేదు ఆ అలవాటు. సో మనకి టేబుల్ దగ్గర ఇక్కడ ఉండే స్టార్బక్స్ స్టోర్స్లో మనకి సర్వ్ చేసేవాళ్ళు టేబుల్ దగ్గరికి వచ్చి మన ముందే ఆ బ్రూయింగ్ చేసి మనకి సర్వ్ చేసి వెళ్తారు కాఫీని. సో అదొక జియోగ్రఫికల్ డైవర్సిఫికేషన్. మన సిస్టమ్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఎస్ ఆర్ నో? సో అలా. అండ్ ఇంప్రూవ్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ క్వాలిటీ. వాళ్ళ ప్రోడక్ట్ని సర్వీస్ని ఇంప్రూవ్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ వాళ్ళకున్న ప్రతి ఒక్క రిసోర్స్ని బాగా యూటిలైజ్ చేయాలి అని అనుకుంటున్నారు ఇంటర్నల్గా. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? కస్టమర్ లాయల్టీ పెంచుకోవాలనుకుంటున్నారు. అంటే మళ్ళీ వాళ్ళ స్టోర్కే కస్టమర్ రావాలని చూస్తున్నారు. అండ్ ఇంక్రీజ్ కన్జ్యూమర్ బేస్. అంటే కాంపిటీషన్లో వీళ్ళకి ఎక్కువ మార్కెట్ షేర్ ఉండేలాగా చూడాలి అని అనుకుంటున్నారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్ ఇంపార్టెంట్, వాళ్ళకి సాటిస్ఫై అవ్వాలి. అండ్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అంటే ఎన్విరాన్మెంట్ వైజ్ కొంచెమన్నా కస్టమర్ని ఎన్లైటన్ చేయాలి అని అనుకుంటున్నారు. అంటే ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోవాలి, నేచర్ని కాపాడుకోవాలి అనేసి. అందుకే వాళ్ళవన్నీ గ్రీన్ స్టోర్స్ ఉంటాయి. వాళ్ళ రీటైల్ స్టోర్స్ అన్నీ గ్రీన్ బిల్డింగ్స్ అని ఉంటాయి. మీరు ఆన్లైన్లో చూడండి, వాళ్ళ స్టార్బక్స్ బిల్డింగ్స్ మొత్తము ఇలా ప్లాంట్స్తో కవర్ అయిపోయి ఉంటాయి. అండ్ వాళ్ళు అన్నీ రీసైక్లబుల్, రీయూజబుల్ కంటైనర్స్, కాఫీ కంటైనర్స్ అవి రీయూజబులే యూజ్ చేస్తారు వాళ్ళు. ఓకే, సో అలా. అండ్ ఇన్నోవేషన్ పరంగా, లెర్నింగ్ పరంగా, గ్రోత్ పరంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్. అంటే ఇంటర్నల్గా ఎంప్లాయీ కూడా హ్యాపీగా ఉండాలి. డిజైన్ ఎక్స్పెరిమెంటేషన్స్ చేయాలి. అంటే రకరకాల కొత్త ఫ్లేవర్స్ కానీ కొత్త వెరైటీస్ ట్రై చేయాలి. అండ్ మొబైల్ యాప్ డెవలప్ చేయాలి. అండ్ టీ సెక్టర్, ఇదంతా కాఫీ కదా, సో టీ సెక్టర్ కూడా ఒకటి స్టార్ట్ చేయాలి. అండ్ ఎంపవరింగ్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళంతా వాళ్ళే డెవలప్ అయ్యేలాగా ఎంప్లాయీస్కి హెల్ప్ చేయాలి రకరకాలుగా. ఓకే, సో ఇలా స్టార్బక్స్ వాళ్ళ గోల్స్ని ఇలా సింక్రనైజ్ చేసుకున్నారు వాళ్ళ ప్లానింగ్ ద్వారా. ఇందులో ఏదైనా వాళ్ళకి తప్పు సైడ్ వెళ్తోంది, రాంగ్ సైడ్ మూవ్ అవుతోంది బిజినెస్ ప్రాసెస్ అనిపిస్తే దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు బిజినెస్లో. ఓకే, సో ఇలా మనం పర్ఫార్మెన్స్ అర్థం చేసుకుంటే మన స్ట్రాటజీస్ని సక్సీడ్ అవుతుందా, మార్చాలా అనేది మనకు అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ 4th యూనిట్. ఓకే, థ్యాంక్ యూ.